కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు. మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. డాక్టర్ O హరీష్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P ఆనంద్ యాదవ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. డాక్టర్ CH కపిల్ కార్తికేయ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P లక్ష్మణ్ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. నగరంలోని మంగమూరు రోడ్లో రావి చెట్టు తొలగింపు వివాదానికి దారితీసింది. ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు పెళ్లిళ్లు చేసుకునే సమయంలో రావి చెట్టు వద్ద పూజలు చేసుకుంటూ ఉంటారు. అయితే రోడ్డు విస్తరణలో భాగంగా నగరపాలక సిబ్బంది రావి చెట్టుకు పూజలు జరిపించి అక్కడ నుంచి తొలగించి సమీపంలో ఉన్న గాంధీ పార్క్ వద్ద నాటారు. రావి చెట్టు తొలగించారంటూ VHP ఆధ్వర్యంలో కొంతమంది అక్కడ నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, కార్పొరేటర్ శాండిల్య, బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి బలరాం, వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి, టీడీపీ నాయకులు తదితరులు ఉన్నారు. ఎవరి దగ్గర నో అబ్జెక్షన్ సంతకం కానీ లెటర్ కానీ ఏమీ తీసుకోలేదు. ఇది సుమారుగా 5,000 మందికి పైగా పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి చెట్టు. అది 5 అడుగులే ఉంటుంది. బండి దాటి రావడానికి ఎటువంటి అర్థము ఉండదు. కానీ ఏ పర్మిషను లేకుండా అందుట్లో అక్కడ బొడ్రాయి కూడా ఉంది. నగరానికి నాభిస్థానం బొడ్రాయి. ఆ బొడ్రాయి దీన్ని మొత్తాన్ని కూడా రాత్రి ఏమో చెట్టు నరికేశారు, ఉదయం పూటేమో చెట్టు మొదలు పీకేశారు. అసలు ఎటువంటి పర్మిషన్ లేకుండా హిందువులకు చెప్పకుండా అంత ఒకవేళ నిజంగా అర్థమైతే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దాన్ని చెప్పే విధానము, దాన్ని చేసే విధానం ఎలా, దానికి ఇచ్చేయాలా. ముందు బొడ్రాయి మార్చాలంటే చాలా గొప్ప పర్మిషన్ తతంగా ఉంటుంది. అది చేయాలా. ఆ తర్వాత దీనికంటే ముందు మనం ఒకసారి ఇదిగో ఇక్కడ పెళ్లి చేసుకొని ఇక్కడ తిరగలేదు, మనం వేరే ప్లేస్ ఇచ్చి తర్వాత దీన్ని తీసేది వేరే ఉండేది. అసలు ఏ ప్రాసెస్ లేకుండా నైట్ దౌర్జన్యంగా తీసేసి తెల్లారి పొద్దున మొత్తం పీకేసేస్తారు. ఎంతమంది మనోభావాలు పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళ మనోభావాలు. నాతో పొద్దున మాట్లాడింది, ఉదయం ఫోన్ మీరా నాతో 8:30కి ఫోన్ చేశారు. నేను కమిషనర్ లైన్లో తీసుకున్న తర్వాత కమిషనర్ కూడా ఆమెతో కూడా మాట్లాడాడు. ఆన్లైన్లో ఉన్నాం కదా మనం. అయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే సరే ఆపుదామని మాట్లాడతామని చెప్పేసి చెప్పాము. చెప్పిన తర్వాత ఏంటంటే ఆయనేమో జూమ్ మీటింగ్లో ఉన్నాడు. అయిపోగానే జూమ్ మీటింగ్కి వెళ్ళాడు. అక్కడ కింద వాళ్ళేమో ఆయన ఇన్స్ట్రక్షన్స్ వచ్చే లోపలే, ఆయన ఫోన్ చేసే లోపలే తీసారండి. ఇది పక్కా ప్లాన్ సార్, ఇది పక్కా ప్లాన్తో చేసినవండి. ఇప్పుడు మీరు చూడండి సార్, ఇది డివైడర్ కింద పెట్టుకోవచ్చు కదా సార్. అటు 30 ఫీట్ ఇటు 30 ఫీట్ వదులుకొని. ఇది 1,000 మంది దంపతులు అక్కడ పూజ చేసుకున్నారు. చెట్టు అది 100 సంవత్సరాలు, మా ఫాదర్ చెప్తారు 100 సంవత్సరాల పైన నుంచి ఉన్న చెట్టు. దాన్ని ప్రదర్శనలు చేస్తారు అందరూ. దాన్ని ఎందుకు అంత క్రూరంగా తీసేది? రాత్రికి ఎవరు బయటికి లేని పొద్దున్న తీశారు సార్. లేదండి, నేను చూశాను. మేము ఏ రోజు బయటకు వచ్చిన వాళ్ళం కాదు సార్. బయటకు వచ్చి మేము పనులు చేసిన వాళ్ళం కాదు. ఆ చెట్టు కోసం బయటకు వచ్చాం మేము. అంతేనండి, కేవలం చెట్టు కోసం వస్తే ఇప్పుడు ఎవరు అక్కడ అయినా ఎంత బెదిరించాడు. పెట్టేది చెట్టు పెట్టినా కానీ చెట్టు తీస్తే ఊరుకుంటామా? నువ్వేం మాట్లాడుతున్నావు? కాదు సార్, మేము ఏ రోజు బయటికి రాలేదు. పోయినసారి వైఎస్ఆర్సీపీలో ఉన్నా, ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చావు. మళ్ళీ రేపు పోతా వైఎస్ఆర్సీపీకి. నువ్వు కూడా మాట్లాడేవాడివే, ఈ రోజు కూడా మాట్లాడేవాడివే. చాలా మంది మహిళలు ఆఫీసర్ అని అడిగితే హూ ఆర్ యూ అంటే అవి ఇచ్చేది. ముందుకెళ్ళి తీసుకోండి. డిపార్ట్మెంట్ అతను ఆల్రెడీ తీశారు. రమ్మని కమిషనర్ వస్తున్నాడు.
సరే జరిగింది మీరు చెప్పండి అమ్మా. గుడ్ డ్రైవ్ ఉంది కదా? ఉంది సార్, ఫోటో చూడండి, పెళ్లిళ్ళ ఫోటోలు పెళ్లిళ్ళు వాళ్ళు వస్తారు కదా, పెళ్లి కూతురుతో సహా ఉన్నాయి. అలా కాదండి. ఈ వార్డులో మల్లిపెద్ద నాగేశ్వరరావు గారు వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళకి ఎవరికీ తెలియదు లేరు. ఇంకో ఆయన ఉన్నారు కదా, ఎవరు ప్రమాణం చెప్పిన దగ్గర పూజ చేసామని మీరు కొత్తగా వచ్చారు. లేదు మేడం ఫోటో చిన్నప్పటి నుండి మీకు ఏంటి అనేది అడిగాను. దానికి అక్కడ చేసి తీసిన తర్వాత తీసేది జరిగింది. ఇంకోటి ఉంది, అది కూడా అడిగా. ఆ చెట్టు ఏం చేశారని అడిగా. అది పక్కన బాగా నడకలేదు, మేమేమి దాన్ని మళ్ళీ పక్కన పెట్టాము, దాన్ని సంప్రోక్షణ చేస్తాం. రోజు ఎవరు ఆటోలు తీసుకొచ్చి ఆ రాయి వేసి నేను చూశాను. ఇది ఒక 2 సంవత్సరాల క్రితం రాయి కాదన్న, అది ముద్రాయి కాదది, ముద్రాయి కాదన్న, 50 చేయించాను. అది ముద్రాయి కాదు, రాయి తీసుకొచ్చేసాను. నేను 50 అది చెప్పండి మీరు, వాళ్ళు అడగండి. ఓకే, ముద్రాయి కాదన్న, ఆటోలు తీసుకొచ్చి ఈరోజు శనివారం, కానీ మున్సిపల్ అధికారులు కొన్ని వందల సంవత్సరాలు, దాదాపు 200 సంవత్సరాల నుంచి అక్కడ పూజలు అందుకున్నటువంటి దేవతా వృక్షం అది. అక్కడ బొడ్డురాయి కూడా ఉంది. దాన్ని తొలగించేటప్పుడు దేవతా వృక్షము 200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చెట్టు అది. దాన్ని తొలగించడం అనేది హిందూ సంస్థలు మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. దానికి సంబంధించి మరి స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చారు కనుక ఆయనే తనకి ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తున్నారు. కానీ హిందూ సంస్థలు, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే అక్కడే ఏదైతే చెట్టు తొలగించారో అక్కడనే చిన్న వృక్షాన్ని సరే ప్రతిష్ఠించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేస్తే ఎవరి మనోభావాలు దెబ్బతినవు అని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా నేను చెప్పేది ఒకటే, ఎన్ని మత విద్వేషాలు పెంచుకుంటూ పోకూడదు. ఏ మతమైన ఒకటేనో ఇప్పుడు ఇంత ధైర్యంగా ఇక్కడ ఉన్నటువంటి హిందువు యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా అక్కడ తొలగించారు. అదే ధైర్యంగా మరి ఇతర మతాలు తొలగించేటువంటి దొమ్మ ఎవరికి లేదు ఇక్కడ. కాబట్టి ఎమ్మెల్యే గారు దాన్ని సరైన చర్యలు తీసుకుంటారు. ఆయన మీద ఒక నమ్మకం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే స్థానంలో చిన్న మొక్కనైనా నాటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేస్తారని కోరుకుంటున్నాను. శ్రీరామండి, నా పేరు ఈమని బలరాం, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి. ఏదైతే ఈరోజు శనివారం ఈ వృక్షం తొలగించినటువంటి రావిచెట్టు వృక్షాన్ని తొలగించినటువంటి విధానం ఏదైతే ఉందో ఇది సుమారుగా 500 సంవత్సరాల నాటి వృక్షము. దానికి కొన్ని వేల మంది దానికి పూజలు చేస్తున్నటువంటి పెళ్లిళ్ళు చేసుకునేటువంటి వృక్షము. కానీ అయితే ఈ వృక్షాన్ని చేయవలసినటువంటి రీతి చేసి ఉంటే అసలు విశ్వ హిందూ సంఘాలు ఏవి కూడా స్పందించేవి కాదు. అసలు మేము వచ్చేవాళ్ళం కూడా కాదు. ఎటువంటి పర్మిషను, ఏ విధమైనటువంటి చేయవలసిన శాస్త్రీయమైనటువంటి కోణం చేయకుండా అది చేయడం వల్ల మేము రావాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఏదైతే అక్కడ ఉందో ఆ తొలగించినటువంటిది అక్కడ మనోభావాలకు సంబంధించి దీనికి చేయవలసిన విషయం ఏంటంటే ముందుగా ఇక్కడ ఒకటి ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి అక్కడ చేసుకోండి అని చెప్పేసి తర్వాత ఆ వృక్షాన్ని తీసుంటే మేము చాలా సంతోషించేవాళ్ళమి. మేము కూడా ఎమ్మెల్యే గారు మాకు ఎన్నిటికో సహకరిస్తున్నారు. అట్లాగే హిందూ విషయాల్లో కూడా ఏదైనా మాయ అడ్డు వస్తే మేము తీసుకోవడానికి కూడా మేము ఎప్పుడు వెనకాడలేదు ఎక్కడ కూడా. కానీ డెవలప్మెంట్కి కూడా మేము చాలా సహకరిస్తున్నాం. కానీ ఇలాంటి మనోభావాలు దెబ్బతీసే విషయం చేయడం వల్లనే మేము బయటికి రావాల్సి వచ్చింది. కనుక ఇప్పుడు మేము కోరేది ఏంటంటే సరే వృక్షాన్ని నాటినప్పుడు ఇక్కడ వేరే చోట నాటినప్పటికీ అదే స్థానంలో యథాప్రకారం చిన్న వృక్షమైనా నాటాలని ఇది మా
హిందువుల మనోభావంగా నేను చెప్తున్నాను. జై శ్రీరామ్. మేము సాధు సంత్ పరివార్ జాతీయ అధ్యక్షులుగా చేస్తూ ఉన్నాము. ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి రాగి చెట్టుకి పూజ చేస్తూ ఉన్నారు. వివాహం చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒక కార్యక్రమం నిర్వహించేవాళ్ళు. ఆ విధంగా ఎంతమందో ఇక్కడ వివాహం చేసుకున్న ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేవాళ్ళు. ప్రతిరోజు కూడా పూజ చేసేటటువంటి ఒక వృక్షానికి ఒక బలం, ఒక శక్తి ఉంటుంది. రోడ్డు మీకు అడ్డంగా వచ్చేటువంటి ఎన్నో చెట్లను పడగొట్టేశారు. దాని గురించి మనం మాట్లాడలేదు. ఇది ఒక దైవ శక్తి కలిగినటువంటి చెట్టు కాబట్టి ఎలాంటి అనుమతులు లేకుండా ఆ చెట్టుని, అందులో శనివారం అనేది చెట్టుని కూల్చడం అనేది చాలా అరిష్టం. ఇది ప్రతిరోజు కూడా ఏ చెట్టుకైతే మనం పూజిస్తుంటామో ఆ చెట్టుకి ఒక శక్తి వచ్చుంటుంది. అది తెలియకుండా వాళ్ళు ఆ చెట్టుని నరకటం అనేది దారుణము. వాళ్ళు ఎక్కడ నాటినా ప్రాణం అనేది ఒకసారి తీయటం జరిగింది, మళ్ళీ ప్రాణపరీక్ష చేయాలి. మేమేమంటామంటే ఇక్కడ చెట్టు నాటారు, దానికి ప్రాణం పోసారు. ఎక్కడైతే స్థలం ఉందో దాని పక్క జరిపోయినా సరే అక్కడ ఒక చిన్న చెట్టుని నాటించమని మన ఎమ్మెల్యే కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను 54 ఏళ్ళగా ఈ ఊరిలో పురోహితం చేస్తున్నా, ఇవాళ కాదు. 54 ఏళ్ళు. లాయర్పేట, కొత్తపేట, సంతపేట ఇవంతా బ్రాహ్మణ్యం ఉండే ఏరియా. ఇప్పటికే ఒకప్పుడు కూడా ఇంకా ఎక్కువ. ఆ వృక్షం దగ్గర పెళ్లి చేసుకునే ప్రతి వాళ్ళు కూడా వచ్చి కొండకు ఎదురు నడుస్తూ దేవుడు వెంకటేశ్వర స్వామి టెంకాయ కొట్టుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. అది 90% నిజమే, దాంట్లో ఏమీ ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే అక్కడ బొడ్డురాయి కానీ అట్లాంటివి ఏమీ లేవు. బొడ్డురాయి అంటే అసలు ఏం తెలిస్తే కదా వీళ్ళకి. ఒక 100 బొడ్డురాయి ప్రతిష్టలు చేయించున్నా నేను. బొడ్డురాయి అంటే బీజాలు ఉంటాయి, ఆ రాయి పైకి ఉండాలి, భూమిలో ఉండేది కాదు అది. అవన్నీ ఏమీ లేవు. అయితే ఆ వృక్షం మాత్రం దేవుడికి పూజ చేసుకునేవాళ్ళు. గవర్నమెంట్ వారికి ఏదో ఇబ్బంది ఉందేమో, అక్కడ రోడ్డు పెద్ద చేద్దాము జనాలకి, ఈ బజార్ అంతా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, యాక్సిడెంట్లు అయితే ఏమో ఇబ్బంది. అయితే చెట్టు తీశారు. చెట్టు కనుక తీసిన చెట్టు మొత్తం ముక్కలు చేసి పారేస్తే అది దోషం. అలా కాకుండా చెట్టుని ఇక్కడ నాటారు తెచ్చి. వేప చెట్టు, అత్తి చెట్టు, ఇట్లాంటి చెట్లు కొన్ని ఉన్నాయి. అవి దేవతా వృక్షాలే. అవి ఏరుండకల్లా అది పచ్చిగా ఉంటే భూమిలో వేస్తే మళ్ళీ చెట్టు మొలుస్తుంది. ఆ చెట్టు మొలిచిన దాన్ని మళ్ళీ మనం ఇక్కడ పూజ చేసుకోవచ్చు. దానివల్ల వచ్చిన దోషమేం లేదు. అయితే ఆ ఏరియాలో ఒక మొక్క వేయాలి, అక్కడ పెట్టాలి అనేది అది వాళ్ళ ఇష్టం నిర్ణయించింది, కానీ అది మన నిర్ణయం కాదు. రోడ్డు పెంచాలి అని ఆయన సంకల్పం అంతవరకు అయింది. జనాలకి ఇబ్బంది లేకుండా అన్ని. ఇప్పుడు ట్రంక్ రోడ్డు ఉంది, ఒక్కొక్కరికి 30 లేచిపోతున్న ఇల్లు. అందరూ వచ్చి అడిగారు, రోడ్డు పెరగాల్సిందే అని వాళ్ళకి చెప్పారు. ఆయన దేనిలే, అందరిలాగా ఆయన వదిలేయచ్చు. ఎంతమందో ఎమ్మెల్యేలు వదిలేశారు. ఇదంతా మనకెందుకులే ఇది అని ఎవరు తంటారు వాళ్ళు పడతారు లేని. అలా కాదుగా, అందరూ బాగుండాలి. లోకం ఒక విషయం చెప్పదలుచున్నాను క్లుప్తంగా. ఎందుకంటే ఇది యాక్చువల్గా మేమందరం కూడా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే. నాకు 55 ఏళ్ళు. ఈ ఏరియాలో మొత్తం మాకు తెలిసింది. అక్కడ బొడ్డురాయి అనేది లేదు. కాకపోతే రావి చెట్టు మాత్రం చాలామంది దర్శించుకునే వాళ్ళు, పెళ్లికి ఎదురు నడిచేవాళ్ళు. ఆ చెట్టుని ఇవాళ ఈ ట్రాఫిక్ మన జనాభా పెరిగిన రీత్యా అక్కడ కూడా వాళ్ళు పూజ చేసుకుని చాలా ఇబ్బంది పడుతున్న సందర్భాలు అందరికీ తెలుసు. అయితే దాన్ని ఈ రోడ్డు వైడనింగ్ సారు ఎంతో మంచి పథకంతో దీన్ని వైడనింగ్ చేయాలని చెప్పి కట్టను కూడా 15 అడుగులు వెనక్కి పంపించి ఈ రోడ్ని వైడనింగ్ చేసి దీనికి ఒక సెంటర్ డివైడ్ ఇచ్చి దానికి ఒక లైటింగ్ ఇచ్చి ఇక్కడ ఒక ఆర్చిని క్రియేట్. మేము కూడా అది దేవుడిది ఏమో పూజ చేస్తుంటారేమో, దాన్ని పూజ చేసేటట్టు ఉన్నప్పుడు అక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు. వాళ్ళందరితో కూడా సంప్రదించండి. సంప్రదించిన తర్వాత ఏం చేయాలో మీరు ఆలోచించండి. దేవుడి విషయం కాబట్టి అది వేద పండితులను మాట్లాడి చేయాలి అని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. చెప్పిన తర్వాత మన కార్పొరేటర్ గారు అందరితోటి కూడా ఇక్కడ ఉండే మెయిన్ వాళ్ళు అందరితో కూడా వాళ్ళు మాట్లాడారు. అక్కడ ఉండే ఈ షాప్ వాళ్ళతో కానీ అందరితో కూడా మాట్లాడారు. అంటే ఇంటింటికి మాట్లాడలేరు కాబట్టి ఉండే మెయిన్ వాళ్ళతో అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళ అభిప్రాయం ఏం చెప్పారంటే అది తీసి ఇంకో దగ్గర పెట్టేసి మనం పూజ అవి చేసేసి సంప్రోక్షణ చేసి దానికి మళ్ళీ అక్కడ మనం చేసుకోగలిగితే అక్కడి నుంచి ఇక్కడికి 30 మీటర్ల దూరం ఉంది, చేసుకోవచ్చు అని చెప్పేసి మన వాళ్ళు చెప్పారంట. అది కూడా నాకు తెలియదు. నిన్న కట్ చేసింది కూడా అయితే నా నోటీస్లో లేదు. పొద్దున్నే 8:30 ఒక లేడీ ఎవరో ఫోన్ చేసి, ఏమండి ఇక్కడ చెట్టు తీయబోతున్నారు, ఇది ఎప్పుడు మేము అందరం కూడా పూజ చేసుకుంటున్నాం, మనకి ఇక్కడ మాకు మనోభావాలు ఇబ్బంది వస్తుంది, ఎంతోమంది పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారని చెప్పేసి వాళ్ళు ఆమె చెప్పిన తర్వాత
నేను కమిషనర్ గారు కూడా లైన్లోకి తీసుకున్నాం. కమిషనర్ గారు కూడా నేను ముగ్గురు కాన్ఫరెన్స్లో ఉన్నాం. కమిషనర్ గారు కూడా చెప్పారు, అది రోడ్డుకి అడ్డంగా ఉందమ్మా, దాన్ని వేరే దగ్గర మేమేం దాన్ని మొక్కలు చేయట్లేదు, దాన్ని తీసి వేరే దగ్గర పెట్టి దాన్ని పూజ చేపించి దాన్ని మళ్ళా చేస్తామని చెప్పేసి కమిషనర్ గారు చెప్పిన తర్వాత అట్లా ఎట్లా చేస్తారండి, ఇది ఎప్పటి నుంచో ఇక్కడ ఉండేటప్పుడు మీరు ఎలా చేస్తారు అట్లా అని చెప్పేసి ఆమె కొంచెం మాట్లాడిన తర్వాత నేనుండి కమిషనర్ గారిని మీరు పోయి పర్సనల్గా ఆ నెంబర్ కూడా నాకు పడింది కాబట్టి ఆ నెంబర్ కూడా మెసేజ్ పెట్టేసి మీరు పర్సనల్గా పోయి కూర్చొని మాట్లాడండి, వాళ్ళు ఏదైనా ఇంకా అట్లాగానే ఏదైనా సెంటిమెంట్గా ఉంటే మనం ఆపుదాం, మనకే ఉంది అని చెప్పేసి కూడా మేము మాట్లాడుకున్నాం. ఆయన కూడా అదే అన్నాడు, వాళ్ళు మనకేందంటే లోకల్గా ప్రజలు అన్ని రోడ్లు కొంచెం పెద్దగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనేది ఆ ఇంటెన్షన్తో పోతూ ఉన్నారు. కమిషనర్ గారు కూడా ఆ మాటే అన్నాడు. సరే ఒకసారి వాళ్ళు నేను పోయి మాట్లాడతానండి, మాట్లాడేసి వాళ్ళు ఏదైనా అంటే అట్లనే ఆపుదాము, దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం అని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నాకు 10ంటికి మన కొంతమంది ఫోన్ చేశారు, చెట్టు తీసేశారని. చెట్టు ఎట్ట తీసేశారు, కమిషనర్ గారు పోయి మాట్లాడుతున్నారు కదా వాళ్ళతో అని చెప్పి నేను మళ్ళీ కమిషనర్కి చేశాను. కమిషనర్ గారేమో వాళ్ళ వీడియో కాన్ఫరెన్స్లో ఉండి ఆయన అన్నాడు, మీరు పెట్టేసిన తర్వాత నేను ఫోన్ చేసే లోపలికి అప్పటికే అక్కడ ఉండే ఇన్స్పెక్టర్ వాళ్ళు తీశారు అని చెప్పేసి ఆయన కూడా చెప్పాడు. ఆయన చెప్పి నేను ఆ మీటింగ్లో ఉన్నాను సార్, నేను కూడా వస్తాను అని చెప్పేసి అన్నాడు వాళ్ళతో మాట్లాడటాను. కాబట్టి జరిగింది ఇది. దానికి మనకి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళకు కూడా నేను ఒకటే మాట్లాడుతూ ఉంది, మనందరం కూడా హిందుత్వం కులాలనేది కాదు, హిందుత్వం కానీ అందరూ బాగుండాలనేదే మా ఉద్దేశం కూడా. భగవంతుడికి ఎదురుపోయి ఎవడేం చేసేది లేదు. అట్లా భగవంతుడిని తీసుకొచ్చి ఇంకోటి ఏదో ఇబ్బందులు చేసి అక్కడ ఉండే వాళ్ళని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కానీ ఆ పరిస్థితి కానీ మాది కాదు. కాబట్టి 30 మీటర్లో ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు కాబట్టి నేను అందుకనే మన దక్షిణామూర్తి గారిని పురోహితుల్ని వాళ్ళని కూడా పొద్దున్నే మళ్ళీ ఇంటికి పిలిచి ఆయన కూడా కారులో ఎక్కించుకొచ్చా, ఏం చేయాలి దీనికి రెమెడీ ఏంటి, దానివల్ల ఏమైనా దోషాలు ఉంటాయా ఏంటా పరిస్థితి అని చెప్పి కూడా మాట్లాడాను. ఇక్కడ అందులో పొద్దున్నే ఇది పెట్టేటప్పుడు కూడా పూజ చేశారు నాగేశ్వర పంతులు గారు, దాన్ని తీసేటప్పుడు కూడా పూజ చేశారు. కాబట్టి ఇక్కడ ఉండేదాన్ని మనం ఈవినింగ్ హోమం అవన్నీ కూడా చేపించి దానికి మళ్ళా చేస్తే బాగుంటుందని చెప్పేసి మన దక్షిణామూర్తి గారు వీళ్ళు చెప్పారు. దానికి వేద పండితులతోటి ఒక 6-7 సాయంత్రం మంచి హోమం చేసి దాన్ని అక్కడ మళ్ళీ ఇబ్బంది లేకుండా దానికి అరుగు కట్టి ఇక్కడ గేట్ ఒకటి పెట్టేసి అక్కడి నుంచి 30 మీటర్లే కాబట్టి 1 కిలోమీటర్లు ఉంటే మనం ఆలోచించుకోవాలి. 30 మీటర్లో అందరూ ఇక్కడికి వచ్చి పూజ చేసుకునే విధంగా దానికి ఎట్లా చేయాలో దాని సౌకర్యంగా ఉండే విధంగా దాన్ని కూడా కార్యక్రమాలు చేస్తాం. వాళ్ళు అడిగేది ఏంటంటే అక్కడ అంబికాలో అఖండ ఆషాఢం 1 కాదు 2 కాదు 100 రోషం పౌరుషమున్న బ్రాండ్స్ పై ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం. ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడం, అడ్డమొచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం. మీరు రెడీనా? రేర్ రాబిట్ buy 3 50%, Jock and Jones buy 3 40%, US Polo buy 2 40%, Killer buy 2 get 2, Spiker buy 2 get 2, Allen Solly flat 30%, Blackberry buy 2 get 2, Arrow buy 2 get 2, Lenin Club buy 2 get 2, Indian Terrain buy 3 40%, Parks buy 3 get 3, Crimson Club buy 3 40%, buy 4 50%, Van Hussein buy 3 40%, Flying Machine buy 2 40%, 100 big brands by Ambika offerla pralaya tandavam. Ambika Fashion Mall, Karnool Road, Trunk Road, Ongolu. Phone 282805 221525.